కూడా ఆత్మీయంగా ఆలోచన చేయాలి. యోసేపు జీవితాన్ని కూడా మనం చూస్తే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను నేను. ఎంత బాధపడి ఉంటాడు, అవునా కదా? అరే నేను ఏం తప్పు చేయకపోయినా నా సహోదరులు ఇలా చేశారు, నా సహోదరులను బాధ పెట్టారు, గోతులు వేశారు, అమ్మేసుకున్నారు, వాళ్ళు సరసాల్లో వేశారు. నేను చెయ్యని నేరాలన్నీ నా మీద పడిపోతున్నాయి, నేను చేయని తప్పులన్నీ నా మీద పడిపోతున్నాయి. నేను ఎవరు జోలికి వెళ్ళకపోయినా నా మీదే అనేక మంది వీరుగా మాట్లాడుతున్న విరోధంగా కృంగిపోయిన వాడిగా ఉండొచ్చు, నడలేదు. కానీ ఒకనొక సమయంలో దేవుడు ఏ దర్శనం అయితే అతను చూపించాడు, ఏ వాగ్దానం అయితే చేశాడు, అదే రీతిగా 17 సంవత్సరాల వయసులో అతనికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు అతని సరసాల నుంచి విడిపించబడినప్పుడు అధిపతిగా చేయబడి 30 సంవత్సరాలకు, దాదాపు 13 సంవత్సరాలు అతడు విశ్వాసంతో ఎదురు చూస్తూ వచ్చాడు, కనిపెడుతూ వచ్చాడు. ఆఖరికి దేవుడు చెప్పినట్టుగానే చూపించినట్టుగానే తన సహోదరులందరూ వచ్చి నమస్కారం చేశారు.